హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుస్మాని. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉన్న వింటర్ స్పెషల్ కర్రీ చేయబోతున్నానండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో పోషక ఆహారాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగలే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఆ ఆనియన్ పీసెస్ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకును. కొంచెం ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోగలే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు చిక్కుడుకాయ పిక్కలు వేసుకొని ఓ 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇవి కొంచెం మగ్గిపోగలే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి, ముక్కలు పట్టినట్లాగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చిన్న మీడియం గ్లాస్తోని వాటర్ పోసుకోవాలి. కొంచెం బబుల్స్ లాగా రాగలే కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. ఒక విజిల్ అయిపోగలే స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. అంతేనండి, వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇది ఈ సీజన్లో దొరుకుతుంది కనుక కంపల్సరీ పిల్లలకి మాత్రం పెట్టాలండి. ఎందుకంటే ఈ పిక్కల్లోని ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయొద్దు.